Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట నీకును నీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. సామెతలు గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. Evil will punish sinners and rewards the righteous with good. The book of Proverbs chapter 13 verses 21. క్రీస్తునందు ప్రియమైన వారులారా, భూమి మీద నీతిమంతులకు అనేక కష్టాలు, నష్టాలు, శ్రమలను అనుభవిస్తూ ఉంటారు. చెడ్డవారి వలన నీతిమంతులకు చెడు జరుగుతుంది. అప్పుడు వారి బాధను బట్టి చెడ్డవారికి ఎక్కువగా శ్రమలు కలగాలని కోరుకుంటారు. కానీ దేవుడు చెడు చేయడు. వారికి భయంకరమైన తీర్పును తీరుస్తాడు. అయితే మంచి వారికి ఆయన వారు కోరు మేలును అనుగ్రహిస్తాడు. నీతిమంతులకు ప్రతిఫలమును దయచేయువాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. అలాగే మన పితరుల జీవితాలలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యములు ఏమిటి అంటే, యోసేపునకు సింహాసనాన్ని, దావీదుకు రాజ్యాన్ని, యోబుకు రెండింతల ఆశీర్వాదం, అపోస్తులైన పౌలుకు పరలోకంలో ప్రత్యేకమైన సింహాసనాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి నీతిమంతులకు ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మనందరము మన పితరుల వలె వారు దేవుని యందు ఎలా ఉన్నారు, దేవుని పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అట్టి విశ్వాసం మనం కూడా కలిగి ఉండే విధంగా అందరము ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమామయుడ, జీవము గల దేవా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. మా అందరి జీవితాలలో మాకు ఎదురయ్యే సమస్యల నుండి మమ్మలను విడిపించండి తండ్రి. మా అంతరంగాన్ని ఎరిగిన దేవా, పరిస్థితులను మార్చి మేలుకరంగా అనుగ్రహిస్తారని మీకు ప్రార్థన చేయుచున్నామయ్యా. మేము చేసిన పాపముల నుండి మమ్మలను విడిపించండి. మా పితరుల జీవితాలలో మీరు చేసిన అద్భుతమైన మేలులను, ఆశ్చర్యకరమైన మేలును మా జీవితాలలో కూడా జరిగించామని, మీ యందు ఓర్పుతో సహనముతో మేము జీవించి మీ మేలును పొందుకునే విధంగా అట్టి మేలును, మీ కృపాక్షేమములు మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని నాము తండ్రి. ఆమేన్.